దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయాల సాధనలో వెనుకబడి ఉన్నామని, ఇకనైనా ఆయన కలలు కన్నా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తి చేయడం, గోదావరి నదిపై కోటిపల్లి ముక్తేశ్వరం వంతెన నిర్మించాలి అని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గనికృష్ణ అన్నారు. జీఎంసీ బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా గనికృష్ణ కార్యాలయంలో ఘన నివాళి అర్పించారు. బాలయోగి చిత్రపటానికి గనికృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరే శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గనికృష్ణ మాట్లాడుతూ బాలయోగి మరణించి 23 సంవత్సరాలు పూర్తవుతున్నాయని, అయితే ఆయన ఆశయాలు సాధించలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ప్రతి జయంతికి, వర్ధంతికి ఆయన ఆశయాలను కేవలం జ్ఞాపకం వేసుకోవడం తప్ప అమల్లో శ్రద్ధ పెట్టకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. పదవులు చేపట్టడం కన్నా పదవులకు వన్నె తెచ్చేలా ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనులు చేసినప్పుడే న్యాయం చేసినట్టు అవుతుందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డిమణి, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, తంగెళ్ల బాబీ, పాలవలస వీరభద్రం, నాయకులు మజ్జి రాంబాబు, కంటిపూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, పెనుగొండ రామకృష్ణ, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకిరామయ్య, సంసాని ప్రసాద్, నల్లం ఆనంద్, మల్లా వెంకటరాజు, సత్యనారాయణ, నల్లం ఆనంద్, జక్కంపూడి అర్జున్, ఏవివి సత్యనారాయణ, కవులూరి వెంకట్రావు, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, నరాల రమణమూర్తి, రాయి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఆయన స్మృతిలో తన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలోనే కాకుండా రాష్ట్రంలో కాకుండా దేశమంతా కూడా ఆయన వదిలివెళ్ళిన స్మృతులు సజీవంగా ఎప్పటికీ కూడా ఉంటాయి. ఎందుకంటే మహానుభావులకు మరణం అంటూ ఉండదు. ముఖ్యంగా ఆయన కోనసీమకు కానీ జిల్లాకు కానీ చేసిన సేవలు అమోఘమైన సేవలు చేశారైనా. పార్టీ అంటే బ్రహ్మాండమైన కమిట్మెంట్, ఒక కమిట్మెంట్తో పార్టీతో కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎప్పటికైనా మంచి పదవులు వస్తాయనడానికి ఆయన ఒక సజీవమైన ఉదాహరణ. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలని సంతలో పశువుల కొనేస్తుంటే బయటికి రావడానికి ఎంపీలు బయటికి రావడానికి భయపడే రోజుల్లో బాలయోగి గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు వాళ్ళిద్దరే పార్టీ కోసం నిలబడ్డారు ఢిల్లీలో. ఆ రోజును గుర్తొచ్చుకుంటే బాలయోగి గారు చాలా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఈయన ధైర్యంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి దండేసి ఆయన చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్కి తీసుకెళ్ళిన ఘనత బాలయోగి గారికి దక్కింది. దానికోసం ఆయనకి తగిన రివార్డ్ అంటే ఆయనకి గ్యారంటీగా ఇవ్వాల్సిందేది. ఎందుకంటే ఆయన మొట్టమొదటి దళిత స్పీకరు.